హాయ్! హలో ఫ్రెండ్స్. ఈరోజు ఎక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళు ఎప్పటినుంచో ఎల్లమ్మ తల్లి గుడికెళ్ళి బోనం సమర్పించి బియ్యం పోయాలని మొక్కుకున్నారంట. అందుకే ఈరోజు వెళ్తున్నాం. ఇది మొన్న మంగళవారం రోజు వీడియో. భువనగిరి ఎల్లమ్మ గుడి ఎనకాలనే మంచిగా మెయిన్ రోడ్‌కి ఆనుకునే ఇట్లా రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ ఎండాకాలంలో చెట్ల కింద ఉండడం కన్నా ఇలా రూమ్స్ తీసుకొని ఉండడం చాలా బెటర్. ఒక్క రూమ్‌కి 700 కానీ బెటర్ అన్నమాట. ఈ గుడికి దగ్గరలో వ్యూ మాత్రం చాలా బావుంది. మేముండే రూమ్‌కి ఎదురుంగానే 2, 3 కిలోమీటర్స్ దూరంలో స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. జూమ్ చేసినా గానీ అంతగా కనిపించలే. అక్కడ మాత్రం కనిపించింది నాకు కొంచెం టెంపుల్. చుట్టుపక్కల వ్యూ మాత్రం చాలా బావుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఎవరు గూడా ఎక్కువగా కనిపియలేదు. కానీ మేము వెళ్ళాక చాలాసేపటికి చాలామంది కనిపించిర్రు. మాలాగే బోనాలు సమర్పించిర్రు దేవునికి. మా అక్క మట్టి కుండలో బోనం వండి మంచిగా బోనం కుండని మంచిగా రెడీ చేస్తుంది. అంటే పసుపు, కుంకుమ బొట్లతో మంచిగా అలంకరిస్తుంది. దేవతకి మట్టి కుండలో చేసిన బోనం అండ్ వేప కొమ్మలు అవంటే చాలా ఇష్టం. అందుకే మట్టి కుండలో బోనం వండడం, వేప కొమ్మలు అలా పెట్టి మంచిగా అలంకరిస్తారు. మాత్రం చాలా పెద్దగుంది. ఎంత సామానైనా పెట్టుకోవచ్చు, ఎంతమందైనా కూర్చోవచ్చు. మా చుట్టాలకి మాకైతే మస్తు సరిపోయింది ఈ రూమ్. ఇలా మంచిగా అలంకరించి దీపం పెట్టిందనమాట. దీపం పెట్టి కడ్డీలు కూడా కాల్చి అట్లా పెట్టిందనమాట. ఇంకో చెంబులో నీళ్ళు పోసి దానికి కూడా బొట్లు పెట్టి వేప కొమ్మలు పెట్టింది. అంటే ఆ నీళ్ళు ఎల్లమ్మ దేవుని ముంగట సాకలాగా. మా సైడ్ అయితే అట్లానే చేస్తారు. మీరు కూడా ఇలానే చేస్తారా? అయితే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే మాణిక్యాలు కూడా ముట్టించి ఎదురుంగా పెడతారనమాట. నెక్స్ట్ ఏమేమి చేసామో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఖచ్చితంగా చూసేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో వస్తాయి, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.